జగన్ సర్కార్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. తాము ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శలే చేశామన్నారు. ఒక పార్టీ కార్యక్రమానికి ఎదురెళ్లే ఉద్దేశం తమకు లేదన్నారు. వైసీపీ నేతల్లాగా దిగజారుడుతనం తమకు లేదన్నారు. వైసీపీది ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట అని విమర్శించారు. వైసీపీలా మాట మార్చే అలవాటు తమకు లేదన్నారు. ప్రభుత్వంలో ఉండి గర్జనలు, కూతలు ఏంటి అని పవన్ ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. 3 రాజధానులు ముందుకెళ్లడం లేదు కాబట్టే ఈ ఎత్తుగడ అన్నారు. ముద్దాయిలను విడుదల చేస్తేనే జనవాణి కార్యక్రమం నిర్వహించుకుంటామన్నట్లు జనసేన వైఖరి ఉందని ఆరోపించారు. మాజీ మంత్రి పేర్ని నాని సంస్కారహీనులకు, మంత్రులపై ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డ నిందితులకు కొమ్ము కాయడం పవన్ కళ్యాణ్ క్రిమినల్ మనస్తత్వం అని బయటపెడుతుందన్నారు. పవన్ కళ్యాణ్ ఇంతలా దిగజారి మాట్లాడుతాడని తాము అనుకోలేదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. మంత్రులపై దాడి చేసింది ఎవరనేది ప్రజలను అడిగితే వారే చెప్తారని అన్నారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో గొడవలు సృష్టించేందుకు టీడీపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం కలవలపల్లిలో 44వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో సీఎం జగన్ లబ్ధిదారులకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను ఇంటింటికి తిరుగుతూ వివరించారు. ముఖ్యంగా గ్రామంలోని వృద్ధులను కలిసి హోంమంత్రి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. నెల నెలా వృద్ధాప్య పెన్షన్ వస్తుందా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలంగా ఏపీ టూరిజంలో పనిచేస్తున్న గిరిజన కాంట్రాక్టు కార్మికులకు ప్రమోషన్స్ ఇవ్వాలని టూరిజం వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అరకులోయ మండలంలోని హరిత వ్యాలీ రిసార్ట్స్ వద్ద కార్మికులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ జీవో నెంబర్ 3 అమలు చేసి టూరిజం శాఖలో 23 సంవత్సరాలు పైబడి చేస్తున్న డిగ్రీ, పీజీ చదువుకున్న గిరిజన కార్మికులకు సూపర్వైజర్, మేనేజర్లుగా ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పుదుచ్చేరి ప్రభుత్వం తరపున ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు మల్లాడి కృష్ణరావు సందర్శించారు. ఆయనకు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంఘ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అల్లూరి జిల్లా డొంకరాయికి సమీపంలో వ్యాన్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మోతుగూడెం జెన్కో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ హోమ్ వద్ద వాకర్స్ మరియు పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్న సంస్థల మధ్య వాగ్వాదం నెలకొంది. విఎం హోమ్ గ్రౌండ్ లో పోలీసు ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవడంతో వాకర్స్ కు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని సీనియర్ సిటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడకు చేరుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వాకర్స్ కి మరియు ఇన్స్టిట్యూషన్స్ వారికి నచ్చజెప్పి ప్రక్కనే ఉన్న గ్రౌండ్స్ ను 24 గంటల్లో క్లీన్ చేసి వాకర్స్ కేటాయిస్తామని, దీంతో అక్కడకు చేరుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వాకర్స్ కి మరియు ఇన్స్టిట్యూషన్ వారికి నచ్చజెప్పి పక్కనే ఉన్న గ్రౌండ్స్ ను 24 గంటల్లో క్లీన్ చేసి వాకర్స్ కొరకు కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. జలమండలికి కేటాయించిన 6 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది భూ బకాసురులు యత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్రమాలను తొలగించారు. రాజేంద్ర నగర్ ఆర్డీఓ చంద్రకళ, శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. కబ్జాకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పాత బస్తీ బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ పంపుపై గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో హల్చల్ చేశాడు. బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్పీ పెట్రోల్ పంప్ వద్దకు గుర్తు తెలియని దుండగులు వచ్చి సమీపంలోని వాహనాలను ధ్వంసం చేస్తూ సిబ్బందిపై దాడికి దిగారు. అందులో ఓ వ్యక్తి గన్ చూపెడుతూ హల్చల్ చేశాడు. అనంతరం వారు మేనేజర్ గదిలోని అద్దాలను ధ్వంసం చేసి యజమానిని సైతం గాయపరిచారు. ఈ దాడిలో యజమానితో పాటు ఓ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బహదూర్పుర పోలీసులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కడప జిల్లా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో లోకేష్ కు జిల్లా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కడప ఎయిర్పోర్టుకు వద్దకు భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. అనంతరం ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన కడప సెంట్రల్ జైలుకు టీడీపీ నేత బయలుదేరారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని లోకేష్ పరామర్శించనున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మరో వాలంటీర్ నిర్వాకం బయటపడింది. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ఇప్పిస్తానని వివాహితను లోబర్చుకున్న 6వ వార్డు వాలంటీర్ జిలాని ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఆఫ్రిన్ భర్తకు చూపించడంతో ఆగ్రహానికి గురైన భర్త ఆ యువతిని బయటకు గెంటివేయడం జరిగింది. దీంతో మోసపోయిన యువతి తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని వేడుకుంది.
అమరావతి టు అరసవల్లి రైతుల మహాపాదయాత్ర 37వ రోజు కొనసాగుతోంది. రాజమండ్రి మల్లయ్యపేట నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. రైతుల పాదయాత్రకు టీడీపీ నేతలు, స్థానికులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాదయాత్రలో పాల్గొన్నారు. కాగా రైతులకు మద్దతుగా మైనార్టీలు ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్లను పోలీసులు తొలగించారు. దీంతో మైనార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రహదారి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతూ గాయాల పాలవుతున్న ప్రయాణికుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రపంచ ట్రామా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సన్షైన్ కిమ్స్ ఆసుపత్రి ఎండీ గురువారెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ ట్రామా దినోత్సవం పురస్కరించుకొని సికింద్రాబాద్ సన్షైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్లెకార్డులు ప్రదర్శిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. పారడైజ్ కూడలి వద్ద హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని ప్రయాణికులకు అవగాహన కల్పించి పూలను అందజేశారు. బైక్ ర్యాలీని సన్షైన్ ఆసుపత్రి ఎండీ గురువారెడ్డి, బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనదారుల విషయంలో క్రమశిక్షణతో విధులను నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను అభినందిస్తూ వారికి సన్షైన్ ఆసుపత్రి తరపున గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు రహదారి ప్రమాదాల మూలంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ గాయాల పాలై వారి కుటుంబాలు చిన్నాభిన్నమైన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రమాదాల నివారణ కోసం వారిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం తీసుకున్నామని వెల్లడించారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ పర్యటించారు. మొదట మండల కేంద్రమైన చిలిపిచెడ్లో కార్యకర్తలతో కలిసి ప్రధాని మోడీ ఫోటోకు పాలాభిషేకం చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మురళీ యాదవ్ మాట్లాడుతూ ఎంతో ప్రలోభాలకు గురి చేస్తూ బెదిరింపులకు గురి చేసిన మండలం నుండి బహిరంగ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ వస్తే మనందరికీ స్వాతంత్రం వస్తుందనుకున్నారు, కానీ రాష్ట్రంలో దొరల పాలన, గడీల పాలన సాగుతుందన్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రంలో వేల కోట్లు అవినీతి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు దశరథ, బీజేపీ నాయకులు సత్యనారాయణ గౌడ్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెట్టుపల్లి డిపో మేనేజర్ లక్ష్మీ ప్రసూన, అసిస్టెంట్ మేనేజర్ రాజయ్య, ఏడీసీ నాగన్న, కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉపేందర్ ఆధ్వర్యంలో వెల్లుల్లా, జగ్గాసాగర్, రామలచ్చకపేట్ గ్రామంలో ఆర్టీసీ చైతన్య కళా బృందం కళా ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఆర్టీసీ ప్రాముఖ్యత, ఆర్టీసీ కల్పిస్తున్న రాయితీలపై పాటల ద్వారా, నాటికల ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని, ప్రైవేటు వాహనాల ప్రయాణం ప్రమాదకరమని తెలుపుతూ పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. యువతకు ఉద్యోగాల కల్పన పేరిట రాష్ట్ర సర్కారు మెట్టుపల్లి మండలం మెట్ల చిట్టాపూర్ శివారులో 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యంత అరుదైన ఇథనాల్, సిలికాన్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీల ఏర్పాటును స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో గ్రామ శివారులో వారికి భూములు ఇప్పించి జీవనాధారం కల్పించి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములను గ్రామస్తులు వేడుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, యువనేత కొమిరెడ్డి కరంచంద్, ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ విజయ ఆజాద్లను తమ గ్రామానికి ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో గ్రామ కుల సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో పసిరికల కేంద్రాలపై డిప్యూటీ జనరల్ ఆఫ్ ఆయుష్ వైద్యుడు రవినాయక్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసిరికల కేంద్రాలపైన, పసిరికల మందు తయారుదారులపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలను ప్రజలు నమ్మవద్దని, మెరుగైన వైద్యం కోసం సంబంధించిన డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ మెడికల్ ఆఫీసర్ అమర్నాథ్, రాయికల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రాయరావు చెరువు అత్యంత ప్రాముఖ్యమైనదని, ఆ చెరువులో 2,70,000 చేప పిల్లలను వదిలామని డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రజని తెలియజేశారు. అలాగే మత్స్యశాఖ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. మత్స్యకారుల సంఘం ఎల్లప్పుడూ సంఘటితంగా ఉండాలని, ఐకమత్యంతో ముందుకు సాగాలని సూచించారు. రీజనల్ రింగ్ రోడ్లో రైతుల భూములు ఎక్కువగా కోల్పోతున్నామని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి చౌరస్తా వద్ద గ్రామస్తులు, రైతులు ఆందోళన దిగారు. రీజనల్ రింగ్ రోడ్ సర్వేలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న ఈ రైతులకు టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ సంఘీభావం తెలిపారు.